దేవా మా మొరాలకించితివి, మాకభయమునిచ్చితివి. మాకెంత సంతోషమో దేవా, మా మొరాలకించితివి, మాకభయము నిచ్చితివి. మాకెంత సంతోషమో దేవా. కనికరించి మాదు మొరను ఆలకించితివి. యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. కనికరించి మాదు మొరను ఆలకించితివి. యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని మా జీవిత కాలమంతా. స్తోత్రము చేయుదు హల్లెలూయని మా జీవిత కాలమంతా. మా జీవిత కాలమంతా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మా మొరాలకించితివి, మాకభయమునిచ్చితివి. మాకెంత సంతోషమో దేవా. కృషించిపోయిన మా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. మా హృదయమున చీకటిమయమును వెలుగుగా నింపితివి. కృషించిపోయిన మా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. మా హృదయమున చీకటిమయమును వెలుగుగా నింపితివి. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుమో ప్రభువా. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుమో ప్రభువా. కీర్తింతుమో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మా మొరాలకించితివి, మాకభయమునిచ్చితివి. మాకెంత సంతోషమో దేవా. మా మొరాలకించితివి, మాకభయమునిచ్చితివి. మాకెంత సంతోషమో దేవా. ఈ కార్యక్రమమును ప్రార్థన పూర్వకంగా మొదలుపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతున్న మా రక్షక, మా స్థితిగతులను పరీక్షిస్తూ ఆయా సమయంలో మనం బలపరుస్తూ నడిపిస్తున్న మా గొప్ప దేవ మీకు వందనములు.
ప్రత్యేకముగా దైవ మహిమ టీవీ ద్వారా మేమందరం మిమ్మల్ని ధ్యానిస్తున్నాం. మీ ప్రసన్నత, మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యం మాలో ఉండి మీరు వినిపించండి. సాతాను శక్తులను దూరపరచండి. చక్కని సందేశంతో మాకు సంతృప్తి దయచేసి రాకడ దినాల్లో మమ్మల్ని నూతనపరుచుకొని సిద్ధపడే భాగ్యం దయచేయమని, ప్రారంభం చంచే వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుని యేసు క్రీస్తు ద్వారా మిమ్ముని వేడి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ దేవుని పేరట శుభములు. ప్రత్యేకంగా సర్వం వ్యాపించి మనల్ని కాపాడుతున్న సజీవుడైన దేవాది దేవుడు, ఆయనకు వందనాలు మనం చెల్లించాలి. మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏ వ్యాధులు బాధలు లేకుండా కాపాడి, ప్రత్యేకంగా ఈ క్లిష్టమైనటువంటి కరోనా వైరస్ నుంచి కాపాడి ఆయన భద్రత సమకూర్చి మనకు నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి ఇంకా మరలా ప్రత్యేకమైన వందనాలు మనం చెల్లించాలి. దైవ మహిమ టీవీ ద్వారా మరి దేవుని స్తుతించే భాగ్యం మనందరికీ దేవుడు కల్పింపచేశారు. కావున దైవ మహిమ టీవీ ఛానల్ వారిని, వ్యవస్థాపకులు, అక్కడ పనిచేస్తున్న వారిని దేవుడు దీవించాలని మనము ప్రార్థించాలి. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో క్రీస్తు సువార్త గాయకులు శ్రీ పీడి దిలీప్ గారి దేవుడు 60 సంవత్సరాలు కాపాడి 66వ సంవత్సరాలకు ప్రవేశించేసినందుకు వారి కుటుంబం వారు, ప్రత్యేకంగా వారు శ్రీమతి గారు, వైరాణి గారు, విదేశంలో ఉన్నటువంటి దీప్తి వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి సుమన్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఎందుకనగా వారు స్పాన్సర్ చేశారు కాబట్టి, మరి అంత మటుకే కాకుండా దిలీప్ గారికి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాబట్టి, మరి దేవాది దేవుడు వారిని కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకమైనటువంటిది 8వ తారీఖు నుండి మరి ఆలయాలు కూడా తెరవబడడానికి అనుమతి లభించింది కాబట్టి, అది ఎలాంటి పరిస్థితులు ఎలాగ ఉండాలో వచ్చిన తర్వాత మనమందరం కూడా ఆలయాల్లో చేరి ఏర్పాటు చేయబడ్డ క్రమబద్ధీకరణగా మనమందరం కూడా ఆలయంలో చేరి దేవుని స్తుతించాలి. మరి ఏదేమైనప్పటికీ దేవుడైతే మరొక అవకాశాన్ని ఈ విధంగా మనం కల్పింపచేశారు కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మరి అందుని బట్టి మనము 14వ తారీఖు నుంచి ఆలయాల్లో మనము మరి ఏర్పాటు చేసే క్రమబద్ధీకరణ ప్రకారము దేవుని స్తుతించాలి. మరి మే 31వ తేదీ నుంచి జూన్ 7వ తారీఖు వరకు, అనగా ఈ రోజు వరకు దేవుడి మధ్యకాలములో ఎవరెవరైతే జన్మదినాలు జరుపుకున్నారో, వివాహ మహోత్సవాలు ఎవరెవరైతే జరుపుకొని దేవుని స్తుతించారో వారిని, వారి వారి కుటుంబాలు దేవుడు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధముగా దేవుని పిలుపునందుకొని దేవుని సందులో వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. మరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారు సంపూర్ణంగా కోలుకోవాలని, మరి డాక్టర్లకు సమయోచిత జ్ఞానం దయచేయాలని దేవుని మనము ప్రార్థించాలి. మరి ముఖ్యంగా ఈ దైవ మహిమ ఛానల్ ద్వారా మనకిచ్చిన అవకాశంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు తోడుగా నడిపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం మనం ఆలోచన చేసినప్పుడు లోకానికి రక్షకుడిగా వచ్చిన ప్రభువైన యేసు స్వామి, ఆయన ఒక రక్షకుడిగా గుర్తించలేక ఎన్నెన్నో విధాలుగా ఆయన్ను శ్రమ పెట్టారు, కష్టపెట్టారు. అయినా వాటిని ఎదుర్కొని సరైన సమాధానముతో వారందరి మనస్సులను మార్చిన ప్రత్యేకత స్వామిలో ఉంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, శాస్త్రులు, పరిసయ్యులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ కూడా
ఏదో ఒక రూపాయన శిక్షించాలని తలంపు కలిగినటువంటి వారు. అయితే స్వామి వారికి తగిన సమాధానం ఇచ్చి వారిని తృప్తిపరిచినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. నాకు ఓ చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. అదేమిటంటే, పూర్వం విజయపురం అడవుల్లో ఓ దొంగల ముఠా ఉండేదట. ఆ దారుగుండా వెళ్తున్న వారిని మరి నిర్దాక్షిణ్యంగా ఒకవేళ మరి బాధించినప్పటికీ వారిని దోపిడీ చేయడమే కాకుండా వారిలో ఒక ప్రత్యేకత ఏమిటనగా, మేమే తెలివైన వారం అనుకొని ఆ దొరికిన వారందరినీ ఆ బాటసారులకు కొన్ని చిక్కు ప్రశ్నలు వేసేవారట. ఆ చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారా వారికి విడుదల, లేకపోతే ఇంకా బహుగా శిక్షించి కఠినంగా శిక్షించేవారట. ఎందుకనగా అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం వారు చెప్పాలి, లేకపోతే క్రూరంగా హింసించేటువంటి వారు. మరి ఒక రోజున ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ దారి గుండా తప్పక వెళ్ళవలసి వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ ఆయన దైవనామ స్మరణ కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు కాబట్టి ఏదైనా ఎవరు తోడుగా ఉంటారేమో అన్నట్టు వరకు ఆ ప్రయాణానికి ఎవరైనా మరి తోడు వస్తారేమో కొంత ఎదురు చూచాడు. ఎవరు రాకపోయేటప్పటికీ తప్పనిసరి ఆ ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో మరి అనుకున్నట్టుగానే దొంగల ముఠ ఆయన దగ్గరకు వచ్చేసింది. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇక్కడ పెట్టేసి వెళ్ళమన్నారు. సరే, తన దగ్గర ఉన్నా కూడా ఇచ్చేసారు. మరి మరొక దొంగ వచ్చేసి ఏమంటున్నాడంటే, తన చేతిలో గుమ్మడికాయను చూపించి, దీని బరువు ఎంతో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, లేని పక్షంలో మరి నేను ఘోరంగా శిక్షిస్తాము అని చెప్పారు. ఇదిగో ఇక్కడ తక్కెడ ఉన్నది కాబట్టి, అది త్రాచు ఉన్నది కాబట్టి ఒకవైపు మేము ఈ గుమ్మడికాయను పెడతాము కాబట్టి దానికి తగినట్టుగా నువ్వు చెప్పాలి ఖచ్చితంగా అన్నటువంటి మాట వారు తెలియజేశారు. అయితే ఖచ్చితంగా నువ్వు దానికి సరైన బరువు చెప్పాలి, లేకపోతే మరి ఇబ్బంది పడే స్థితిని కల్పింప చేస్తామని వారు బెదిరించారు. కాబట్టి బరువులో తేడా రాకూడదని చెప్పేశారు. ఇతను ఒక్కసారి భక్తి కలిగిన జీవితం కాబట్టి ప్రభును ప్రార్థన చేసుకున్నాడు. మరి భక్తి, దేవభక్తి, జ్ఞానం మనకు మూలం. ఆ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుడు జ్ఞానం ఇచ్చినారు. ఆ జ్ఞానంతో ఏమన్నారంటే, అయ్యా ఇదిగో మీ తలకాయ ఎంత బరువు ఉంటుంది కాబట్టి ఒకవైపు అయితే ఏమో మీరు గుమ్మడికాయ ఉంచారు, మరొక వైపు మరి ఎవరి తల పెడతారో పెట్టండి, దానికి తగినటువంటి వెయిట్ అనగా ఆ తూకం తెలిసిపోతుంది అని అన్నారట. కాబట్టి అంతలో వారికి చిక్కు సమస్య వచ్చింది, ఎవరి తల పెట్టాలి ఎక్కడ. కాబట్టి వారి తెలివి ముందు మరి ఈయన తెలివి అధికమైపోయింది కాబట్టి, కారణం ఏమిటంటే భక్తి కలిగిన వాడు కాబట్టి ప్రార్థించినందువల్ల మరి అయోమయం పడినటువంటి వారు అతను శ్లాఘిస్తూ అతని డబ్బు అతనికి ఇచ్చేసి మరి ప్రయాణం చేయడానికి దానికి వదిలేరట. ఎందుకనగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. అదేవిధంగా ప్రభు అయిన యేసుస్వామి పరిచర్యలో ప్రభువును చిక్కులు పెట్టడానికి హెరోదీయులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వారందరూ కూడా ఏదో ఒక రూపేణ ప్రభువును చిక్కించుకొని ఆయన శిక్షించాలి అన్న తలంపు కలిగినటువంటి వారు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లోను, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లోను, లూకాసు వార్త 20వ అధ్యాయం 20 నుంచి 26 వచనాలలో మరి వారు అందరూ వచ్చేసి శిష్యులు పంపారు, వేగుల వారు పంపి వారు అడిగినటువంటి మాట ఏమిటనగా, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవలవని మోమాటము లేనివాడవని ఎరుగుదుము. దయచేసి మరొకసారి జ్ఞాపకం చూసుకుందాం. బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? ఇదిగో కైసరుకు పండించుట న్యాయమా కాదా అని అడగడానికి శిష్యులు పంపారు, ఒకసారి వేగులు పంపినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకనగా స్వామి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారని, మరి కైసరు రోమా చక్రవర్తి. యేసుస్వామి జీవించిన కాలంలో మరి ఇశ్రాయేల్ దేశానికి అధికారి కైసరు.
మరి ఆయన కింద ఉన్నటువంటి వారు. అంతమటికే కాకుండా ఇశ్రాయేలు రోమా గవర్నర్ పరిపాలన క్రింద ఉన్నటువంటి వారు. పరిసయ్యులు, హెరోదీయులు, యూదామత నాయకులు యేసుస్వామిని ఒక తిరుగుబాటుదారుడిగా, విప్లవకారకుడిగా, రోమా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేసే నాయకుడిగా, మరి ఆ విధంగా ప్రజలందరినీ మరి మళ్లింపచేస్తున్నాడని, ఆయనపై నేరం మోపాలని, మరి దీనిని బట్టి అలాగ చేసినందువల్ల విప్లవకారకుడు తనే కాదు, ప్రజలు కూడా విప్లవకారకుడు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి కైసరుకు కోపం వచ్చేసి ఆయన బంధిస్తారు, శిక్షిస్తారు, చంపేస్తారు అన్నటువంటి ఆలోచన కలిగారు. అందును బట్టి అడిగారు. మరి అంతమటికే కాకుండా ఒకవేళ పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు న్యాయం కాదని ఒకవేళ చెప్పారనుకోండి, అప్పుడు మరి రోమా చట్టాన్ని తృణీకరించిన వాడు అవుతాడు, శిక్షకు లోనవుతాడు. కానీ పన్ను చెల్లించడం న్యాయమే అనుకున్నారనుకోండి, యూదులకు కైసరి పరిపాలన సరిపోదు. కాబట్టి వారు కూడా ఏంటంటే మరే మాకు వైపు కాకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే, కాబట్టి వారు కూడా యూదుల్లో కూడా కోపం రేగి ఆయన సంహరిస్తారు. కాబట్టి ఆ విధంగా రెండు విధాలుగా ప్రభువైన యేసుస్వామిని ఇరుకాటములో పెట్టి ఆయన్ను మరి అడిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మరొకసారి సమయంలో మార్క్స్ వార్త 11వ అధ్యాయం 28వ వచనములో మళ్ళీ ఆలయ శుద్ధీకరణ సమయంలో స్వామి బోధించారు, స్వస్థతలు చేశారు, రూకలు మార్చు వారిని ఆలయం వెళ్ళగొట్టారు. కాబట్టి ఆ సమయంలో వీరందరూ వచ్చారు. మరలా వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటనగా, ఈ అధికారము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని స్వామిని చిక్కుపరచడానికి, శిక్షించాలని ఈ విధంగా. ఒకవేళ స్వామి దేవుడే నాకు అధికారం ఇచ్చాడని తెలిపితే దేవదూషణ చేస్తున్నాడని నేరారోపణ. ఎందుకనగా యూదుల దృష్టిలో దేవుని అధికారము కలిగి ఉండడం అంటే తానే దేవుని చెప్పుకోవడము, ఇలాంటి భావన వారు కలిగి ఉన్నారు. వారి ఉద్దేశంలో పాత నిబంధన కాలములో ప్రవక్తలు ఉన్నారు, వారు దేవుని అధికారం వలన మాట్లాడారు అని నమ్మారు. అయితే మరి అది దేవదూషణ ఎంచబడలేదు. కానీ మరి యేసుస్వామిని వారు ఎంతసేపు చూసినా కూడా ఆయన ఒక ప్రవక్తగా ఎంచుకోలేదు, ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఒకవేళ నాకు దేవుడిచ్చిన అధికారం అని ఒకవేళ స్వామి చెప్పితే అది దేవదూషణ అవుతుంది. మరి అంటే ఏమిటనగా దాని అర్థం, నేనున్న స్థానములో దేవుడు ఉన్నాడు అన్నటువంటి భావన. కాబట్టి మరి వారి ఉద్దేశం ఏమిటనగా దేవుని అవమానపరచడం. దానికి కారణం ఏమిటంటే మరణదండన. అది ధర్మశాస్త్ర ప్రకారంగా లేవి కాండము 11వ అధ్యాయం 16వ వచనములు, అలా ఎవరైతే నేను దేవుని చెప్పుకుంటారో నేరారోపణ చేసి వారిని చంపడం అన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా చంపాలన్నటువంటి ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. మరి ముఖ్యంగా ఏమిటనగా ప్రభు ఏది చెప్పినా, ఏ జవాబిచ్చినా దొరికిపోయాడు అన్నటువంటి తలంపు కలిగినటువంటి వారు. మరి ఈ రెండు సమస్యలను మరి ప్రభు దగ్గర వారు ఉంచినప్పుడు మరి ప్రభు అన్నటువంటి మాట అది మనకు తెలిసినటువంటి మాట. ఎందుకనగా ఒక దేనారం తీసుకురమ్మన్నాడు ప్రభు. ఆ దేనారం పైనటువంటి విలాసము లేదా దాని ఉన్నట్టు మీద వేయబడినటువంటి ఆ బొమ్మ లేదా ఫోటో ఆ రోమా నాణ్యం కదా. కాబట్టి దానిపై కైసర్ చక్రవర్తి మరి రూపం ఉన్నది ఒకవైపు. కానీ దాన్ని చూపించి ప్రభు అన్నటువంటి మాట ఏమిటనగా, ఇదో కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఇక్కడ ఒక మాట మన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎందుకు ప్రభు ఆ మాట అన్నారంటే, మన నాన్న మీద కైసర్ యొక్క రూపం ఉన్నది కాబట్టి. అంతమాటికే కాదు, మరి కైసరు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా మనం తప్పకుండా పన్ను చెల్లించాల్సిందే. ఎందుకనగా యూదులకు బానిసలాగా ఉన్నప్పటికీ, వారు స్వాతంత్రం కోల్పోయినప్పటికీ మరి ఎన్నెన్నో మంచి మంచి రహదారులు ఏర్పాటు చేశాడు కైసర్. అంతమటికే కాకుండా శాంతి భద్రతను నెలకొల్పడానికి ఏర్పాటు చేసినటువంటి వాడు, ఇంకా ఎన్నెన్నో అవసరాలు తీర్చినటువంటి వాడు కైసర్. కావున
ఆయన ఏర్పాటు చేసిన సదుపాయాలు అన్నిటిని బట్టి మనం తప్పకుండా మరి పన్ను చెల్లించాలి అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అదే విషయం మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో కూడా మరి ఎవరు కూడా ప్రభుత్వానికి అవిధేయులుగా ఉండాలని కోరుకోరు. కానీ ఇక్కడ ఏమిటంటే అవిధేయులుగా ఉన్నారని యోహాను పేతురును ఇరికించాలని చూసినటువంటి పరిస్థితి ఇక్కడ. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 18-20 వచనాలు అయితేనేమి, 5వ అధ్యాయం 29వ వచనం అయితేనేమి, అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-7 వచనాలు అయితేనేమో అది ఒకసారి మనం అక్కడ చూడగలుగుతాం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతవరకు పిరికివారుగా ఉన్నటువంటి వీరు పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ పొందిన దినము నుంచి కూడా స్వామి వారికి ఇచ్చినటువంటి మరి లాస్ట్ కమిషన్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, మీరే నాకు సాక్షులు అన్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని శిష్యులందరూ కూడా బయలుదేరారు. మరి పేతురు యోహానులు మరి శృంగార దేవాలయం దగ్గర వారు చేసిన అద్భుతం, జన్మాంధుడిగా ఉన్నటువంటి వాడిని స్వస్థపరిచారు. దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ సమయంలో కూడా వారు చెప్పింది ఏమిటనగా యేసు యొక్క పునరుత్థానం గురించి తెలియజేశారు. మరి ముఖ్యంగా ఏమిటనగా మరి ఆ దేవాలయం దగ్గర బాగుపడిన వాడి విషయంలో కూడా మరి పేతురు యోహాను స్వామి గురించి చెలుపుతున్న సమయంలో మరి ఆ సమయంలో అందరూ కూడా స్వామి మరి వారిద్దరిని పట్టుకున్నారు. దయచేసి జ్ఞాపకం, వారు చెప్పింది ఏమిటంటే స్వస్థత చేశారు. రెండవది స్వామి యొక్క పునరుత్థానం గురించి చెప్పారు, స్వామి తిరిగి లేచారు అని చెప్పారు. కాబట్టి రెండు మరి నేరాలుగా గమనించి వారి సాయంకాలం పట్టుకున్నారు. కాబట్టి వారి సాయంకాలం ఎందుకు కాబట్టి ఏ తీర్పు చేయని వీలు కాదని మరి రాత్రంతా కూడా ఉంచి మరణాడు ఉదయం కంటే కూడా మరి ఆ సమయంలో అందరి ముందు వారిని నిలబెట్టినట్టుగా కూడా చూస్తూ వారిలో అధికారులు ఉన్నారు, మరి పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అన్నా కైప, అలెగ్జాందరు ప్రధాన యాజకులు. మరి ఆ మధ్యలో పేతురు యోహాను నిలబెట్టారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వారు చెప్పింది స్పష్టపరిచారు. రెండవదిగా ఏమిటంటే యేసు స్వామి మరణ పునరుత్థానాల గురించి తెలియజేసిన సమయాన అక్కడున్న వారు 5,000 మంది మార్పు కలిగింది. ఇది కూడా గమనిస్తున్నారు అక్కడ ఉండే పెద్దలు. కాబట్టి ఆ సమయంలో మరి వారిని అందరూ ఆ పెద్దలందరూ కూడా వారి సమక్షంలో మరి పేతురు యోహాను అడిగిన ప్రశ్న ఏమిటనగా, మీరు ఏ బలము చేత, ఏ శక్తి చేత, ఏ నామమును బట్టి ఇది చేశారు అని అడిగారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు పేతురు యోహాను వారికి ఇచ్చిన సమాధానం అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 8-9 వచనాల్లో మరి పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారు మరి ఈ జన్మాంధుడు, ఇదిగో ఈ దుర్బలుడిని చేసిన స్వస్థత ఎవరి వలన అని మీరు అడుగుతున్నారు. కానీ అది మీరు శిల వేసినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని చెప్పారు. అక్కడ ఇంకొక 5,000 మంది కూడా విశ్వసించిన వారు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంకొక మాట ఏమన్నారంటే వారు, మీరు అలాంటి ప్రభువును మీరు నిషేధించారు, మీరు దూరపరుచుకున్నారు. ఎందుకనగా ఆ నిషేధించిన తృణీకించిన ఆయనే, మూలకు తలరాయి అయినటువంటి ఆయన తలరాయిగా ఉన్నారు. ఎందుకనగా ఎవరి వల్ల రక్షణ పొందలేము కానీ ఒక ప్రభు అయిన యేసు నామమున రక్షణ. ఎందుకనగా ఆయనే మనకు మూలకు తలరాయిగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని వారు మనకు జ్ఞాపకం చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందును బట్టి మరొకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితాలు కూడా మూలకు తలరాయి ఎవరనగా ప్రభు అయిన యేసు స్వామి. ఆయన ఈ లోకానికి వచ్చారు, మన కోసం తన ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, ఆరోహణమయ్యారు, రాబోతున్నారు, రెండవ రాక సిద్ధపడుతున్నటువంటి మాట. కాబట్టి ఆయనే మనకు మూలకు తలరాయిగా ఉన్నారు అన్న సత్యానికి జ్ఞాపకం చేసుకోవాలి. 118వ కీర్తన 22వ వచనం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం మరి 42-44 వరకున్న వాక్యం, మరి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనాల్లో మరి స్వామి ఉపదేశం వారికి నేర్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అందుకని యేసు స్వామి చెప్పిన మాట ఏమిటనగా, ఎందుకు మనకు ఆయన తలరాయిగా ఉన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములు యేసు చెప్పినటువంటి మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. దయచేసి జ్ఞాపకం చేసుకో. అందుకు ఆయన మూలరాయిగా ఉన్నారు మనకు. అదేవిధంగా యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయం 7-8 వచ్చిన అక్కడ చూస్తే, గొర్రెల పోవు ద్వారమును నేనే,
మార్గమును ఉపదేశించి నడిపించువాడని నేను అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఆయన ఉపదేశమిచ్చి నడిపించే దేవుడు, అందును బట్టి ఆయన మూలకు తలరాయిగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త మరి 13 దయచేసి జ్ఞాపకం 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు 36 వచనం అక్కడ చూస్తే మరి ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏమిటనగా, ఈ అశాశ్వతమైన లోకానికి, శాశ్వత లోకానికి మార్గం ఈ మూలత రాయి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే అని జ్ఞాపకం చేసుకోవాలి. పాప విముక్తి కలగాలన్నా, పాప క్షమాపణ కలగాలన్నా, ఒక నూతన జన్మం పొందాలన్నా, పాప విముక్తి పొందాలన్నా యోహాను సువార్త 8:32-36 చెప్పమన్నటువంటి ఆయనే మనకు మూలకు తలరాయిగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 3:16 అంటాడు, శాశ్వత దీవం ఆయనే, అందును బట్టి ఆయన మూలకు తలరాయిగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనందరం దేవుని సన్నిధిలో నిరంతరం ఉండడం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14:3 అంటాడు, నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరిచినట్ల నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చిన ఉంటే మిమ్మల్ని తీసుకొని పోదును. కాబట్టి ఆయన్ని మన మూలకు తలరాయిగా ఉన్నటువంటి నిరంతరం ఉండే భాగ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడని, మన భవిష్యత్తును మార్చబోయే తలరాయిగా ఉన్నారని మన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి పేతురు యోహానులు ఆ మాటలు ధైర్యంగా చెప్పినప్పుడు వీరు ఆలోచిస్తున్న పెద్దలందరూ కూడా, శాస్త్రులు, హేరోదు, పరీక్షలు ఏమనుకుంటున్నారంటే, అరే వీరు ముందుగా పిరికివారుగా ఉన్నటువంటి వారు కదా, ఏమిటి ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాబట్టి వారు అర్థం చేసుకుంది ఏమిటనగా, యేసు వీరితో ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం, ఇంత పిరికివారుగా ఉన్నారంటే, పామరులుగా ఉన్నటువంటి వీరు ఏమైపోయిన ఇంతగా గొప్పగా చెప్తున్నారంటే, వీరు యేసుతో ఉన్నవారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా యేసుతో ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నంతకాలం ఆయన మూలరాయిగా ఉండి ప్రతి విషయంలో కూడా సహాయం చేసే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ఏమిటనగా, మరి ఆయన ఏ విధంగా గుర్తించారంటే, ఓహో యేసు వీరితో ఉన్నారని గుర్తించారు. ఈనాడు మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రభును గుర్తెరిగిన వారం, ప్రభును ఆరాధిస్తున్న వారం, ప్రభుతో ఉన్నటువంటి వారం, ప్రభును ప్రేమిస్తున్న వారం. కానీ ఎవరైనా మనల్ని చూసి గుర్తిస్తున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ లోకనైజం మనం చూస్తున్నాం. మొదట ఎదురుగా ఉన్న వ్యక్తిని గౌరవించి ఏదేదో మాట్లాడతారు, దాటిన తర్వాత విమర్శించే లోకం ఇది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుట ఉన్నప్పుడు శ్లాఘిస్తారు, దాటి వెళ్ళిన తర్వాత మరి ఏదేదో విమర్శిస్తారు. అంతమటుకే కాదు, ఒకవేళ ఇద్దరున్న దగ్గర లేని వ్యక్తి గురించి కూడా మాట్లాడే నైజం ఈ దినాన మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి వారికి ఈ మూలరాయి ఏమవుతుందంట అండి, అడ్డురాయిగా తగిలి తొట్టుపడతారు. కాబట్టి జాగ్రత్త పడాలి. రోమావి రాసిన పత్రిక 9:33 అంటాడు, ఎవరైతే ఇలాగ అడ్డు తగులుతారో వారు తొట్టుపడతారు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అది నాడు ప్రపంచంలో మన ప్రతి నైజం. ఈనాడు నిజంగానే ఒక వ్యక్తిని చూసి విమర్శించేట్టు ముందుగా శ్లాఘించడం, తర్వాత విమర్శించడం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి లోకంలో ఉన్నటువంటి మనం గమనిస్తున్నటువంటి మూలరాయి, మనకు మూలరాయిగా ఉన్నటువంటి ప్రభు వారికి మాత్రం అడ్డురాయిగా ఉండి తగిలి వారు తొట్టుపడేట్టుగా చేస్తారట. జాగ్రత్త పడి మనలో మన ప్రభు బిడ్డగా జీవించాలి. అందుకనే అబ్రహాం లింకన్ గారు ఒక మాట తెలియజేస్తారు. అదేమిటంటే, సద్విమర్శ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకనగా దేవుడు ఒక మనస్సాక్షి ఉంచారు. ఇది మంచి, ఇది చెడు, ఇది న్యాయము, అన్యాయం తెలిసి మనస్సాక్షిని దేవుడు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఈరోజు పగలంతా నేను ఎన్నిసార్లు ఏమేమి చేశాను, ఎన్ని మంచి కార్యాలు చేశాను, తర్వాత ఎన్నిసార్లు దైవనామ స్మరణ చేశాను, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోగలిగాను. ఇలాగా దైవ ధ్యానం అంటే ఏ విధంగా మనం చేసినట్లయితే మరి నిజంగానే మనం ఆలోచన చేస్తే మనం క్రమపరుచుకునే స్థితి వస్తుందట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి అబ్రహాం లింకన్ గారు చేసే ప్రతి పని అదే. ప్రతిరోజు నేను ఎన్నిసార్లు దేవ ధ్యానం చేశాను, ఎంతమందికి నేను మంచి చేశాను, అలా విమర్శ చేసుకుంటూ తన జీవితాన్ని నిజంగానే ఎన్నోసార్లు అపజయాలకు విజయం పొందిన తర్వాత చివరిలో ఆయన మన అబ్రహాం లింకన్ గారు మరి ఆయన కూడా ప్రెసిడెంట్ అయినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా నిద్రకు ఉపక్రమించే ముందు ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఆయన మూలకు తలరాయిగా ఉండి మనల్ని మన కుటుంబాన్ని దీవించగలుగుతారు. అందుకని మరి యేసుస్వామి శిష్యులైనటువంటి పేతురు, యోహానులు స్వామి లేకపోయినప్పటికీ ఆయన బోధకు ఆశ్చర్యపడాడైతే మరి ఇంకొక మాట ఏమిటంటే, ఇక మీదట ఎందుకు అంటే అక్కడ ఇంకా 5,000 మందికి వీళ్ళు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. కాబట్టి ఇక మీద మీరు మాట్లాడకండి,
ఆ విధంగా బోధించకండి. ఇక మీదట ఏమిటంటే మరి మీరు అలా చేయవద్దుని వారికి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఇది వారు అన్నటువంటి మాట. ఇక్కడ మీకు బోధించకండి, ఇక మీదట యేసును ప్రకటించకండి అన్నప్పుడు మీ మాట వినడమా దేవుని మాట వినాలా? ఎందుకనగా మేము ఏదైతే చూచామో, ఏదైతే తాకామో, ఏ మాట అయితే విన్నామో దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ దేవుని దృష్టికి మేము న్యాయం చేయాలి. ఏదైతే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేకపోతే మేము ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చినప్పుడు, అయినా ఏదేమైనప్పటికీ వారిని మందలించి విడుదల చేసినట్టుగా అక్కడ వాక్యం చూస్తాం. అలాగే ప్రభు యేసు స్వామి కూడా కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వమన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరలా జ్ఞాపకం చేసుకుందాం. రోమయ్య నాణ్యము పైన పై రూపము కైసరు ముద్ర ఉన్నది. అయితే మరి దేవునికి ఇవ్వాలన్నప్పుడు మనం ఆలోచన చేస్తే మానవులు మనము కూడా దేవుని పోలికలో చేయబడ్డాం. అదే ముద్ర. ఆదికాండం 1:27 మనం చూస్తున్నటువంటి మాట. కావున మనము దేవుని ముద్ర కలిగి ఉన్నాం. ఆ నాణెం మీద కైసర్ రూపం ఉండవచ్చును, కానీ మన రూపమే దేవుని యొక్క రూపం. కాబట్టి ఇది ఒక ముద్రగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా మనము దేవుని వారము. అయితే మరొకసారి ఏమిటంటే మన హృదయములను దేవునికి సమర్పించుకోవాలి. ఆరాధన చేస్తూ ఉండాలి, అర్పణలు చేస్తూ ఉండాలి. మన జీవితాలను మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకనగా మనం ఆయన రక్తములో కొనబడినటువంటి ఆయన సొత్తు. కడగబడిన వారము, కొనబడిన వారం ఆయన సొత్తు. కాబట్టి ఆయన రూపాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రూపము ఒకవేళ కైసరికి ఇచ్చినా మనం దేవునికి ఇవ్వాలంటే మనం ఆయనకు సమర్పించుకోవాలి అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అవును, అప్పుడే దేవునికి ఇచ్చిన వారం అవుతాం. అందుకని మరి మత్తయి సువార్త 5:20 5వ అధ్యాయం 20 వచ్చిన అక్కడ మనం చూస్తే నీతి అధికముగా ఉన్నప్పుడే ఆయన ముద్ర కలిగిన వారం. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినప్పుడే మనము ఆయన ముద్ర కలిగిన వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. ఎలాగుంది మన ఆరాధన? మన ఆరాధన నిజంగా సత్యంతో ఉన్నదా? నిజమైన భక్తి కలిగిన వారుగా ఉన్నామా? మరి నటన జీవితమా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం అక్కడ మనం చూస్తే స్వామి ఏర్పాటు చేసిన నిబంధన అదేమిటనగా, నా శరీరము తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు జీవము కలవారు కారు అన్నటువంటి మాట. కాబట్టి ఆయన సొత్తుగా ఉన్నటువంటి మనం ఈ కార్యక్రమాలు కూడా చేయవలసిన వారమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం అంటాడు, 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగుతున్న వారే నిత్య జీవము గలవారు, అంచె దినమున నేను వారిని లేపుదును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి, ఎందుకు మనం సమర్పించుకోవాలి అన్నప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట అంటే యోహాను 6:56 అంటాడు, 6వ అధ్యాయం 56వ వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువారు నా యందును మరి నేను వారి యందును నిలిచి ఉందుము. మరి దయచేసి అందుకు మనం ఆయన సొత్తు, మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సొత్తు. కాబట్టి ఇక్కడ ఏమిటనగా కైసరికి చెల్లిస్తే దేవునికి మనం సమర్పించుకోవాలి, మనం ఇచ్చుకోవాలి. ఎందుకనగా మనం ఇప్పుడు స్వామి యొక్క రాకడ దినాలు మనం అందరం ఉన్నాం. స్వామి త్వరగా వస్తున్నటువంటి మాట మనకు తెలుసును. మరి నిజంగానే స్వామి ముద్ర అంటే ఇవన్నీ కలిగి ఉన్నామా? ఆ ముద్ర మనము కలిగి ఉన్నామా? ఆయన రూపం, ఆయన ఆత్మ పొందుతున్నామా? పొంది ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే మొన్న కూడా అనుకున్నాం, మానవుడు భూ సంబంధి, మరొక రకంగా దైవ సంబంధి. ఎందుకనగా బాహ్య పురుషుడు రోజు రోజుకు కృషించిపోవచ్చును, కానీ అది మట్టిలో కలిసిపోవును. కానీ దేవుడు ఉంచినటువంటి ఆంతర్య పురుషుడు అది పరలోక సంబంధి. కాబట్టి రోజు రోజు ప్రార్థన చేసుకుంటూ, రోజు రోజు వాక్యం ధ్యానిస్తూ ఆయన సొత్తుగా ఉండాలి, ఆయనకు మనం సమర్పించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనమంతా మరి సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమాటే కాకుండా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, మనం మహిమగల శరీరాలతో మన వాళ్ళతో ఉండే ఒక రోజు ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఈనాడు ఒకవేళ మనం ఆలోచన చేసినప్పుడు కరోనా వైరస్కి ఔషధం లేదంటున్నారు, మరి ఇంకా ఎంతో సమయం పడుతుంది అంటున్నారు.
అయితే అది రాకముందు మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. అదేమిటనగా దైవ ధ్యానం కలిగి ఉండాలి, దైవ సంబంధులుగా ఉండాలి, దైవ సన్నిధిలో ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, శానిటైజర్ వాడాలి, తర్వాత మరి సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం పాటించాలి, షేక్ హ్యాండ్ అనగా మరి కరచాలనం నిషేధించాలి, మరి ముఖ్యంగా మాస్క్ తప్పనిసరిగా మరి ధరించాలి. ఇవన్నీ పాటిస్తున్నాం కాబట్టి మనం కాపాడబడుతున్నాం, దయచేసి గమనిద్దాం. మరి అదే విధముగా మరి రెండవ రాకడ ముందు కూడా కరువులు, భూకంపాలు, తర్వాత ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు యుద్ధాలు కూడా మనం విన్నాం. ఎందుకు చెప్తున్నానంటే 1914 నుంచి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. యుద్ధాల గురించి మనం ఆలోచన చేస్తే ఆనాడు కోటి మంది దగ్గర ప్రాణాలు కోల్పోతే మరి కోట్ల మంది వికలాంగులు అయ్యారు, మరి కరువులోకి వెళ్ళారు, మరి గొప్ప ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మరల 20 సంవత్సరాలకే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు కారణం అంటే మనిషిలో ఉన్నటువంటి కలవరాలు, మనిషిలో ఉన్నటువంటి ఆధిక్యత పోరు, మనిషిలో ఉన్నటువంటి పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనిషి దేవునికి ఇవ్వకుండా ఈ పైవాటి గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం రానే వచ్చేసింది. అది మనకు తెలిసినంత మటుకు 1939 నుంచి 45 వరకు కొనసాగింది. ఆ సమయంలో ఒకవేళ ఐక్యరాజ్య సమితి వారు ఏమేమి చేసినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఈనాడున్న పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి అగ్రదేశాలని కాలు దూవుతూనే ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మనం ప్రభుకు సొత్తుగా ఉన్నాం, ప్రభు నన్ను బిడ్డగా ఉన్నటువంటి మాట. అంత మటుకు కాదు, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు వస్తున్న మిడతల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కరువులు వస్తున్నాయి. నేను ఒకరి ఇంటికి వెళ్తే 1930 సంవత్సరములు ఏ విధంగా ఉండింది అని అడిగాను. వారు అన్నటువంటి మాట, మేము చాలా చిన్న పిల్లలము, కానీ ఆ దినాలు ఉన్నవారికి మాత్రం ఉండేది, కానీ ఆహారం లేని వారికి కరువులు వచ్చేసాయి. దగ్గర 3-4 సంవత్సరాల కరువులు వస్తే ప్రభుత్వం వారు చేసిన పని ఏమిటంటే, ఆయా వీధుల్లో ఉన్నవంటే వారు ఎంతమంది ఉన్నారో వారందరికీ కలిపి వరి, గోధుమ, పెసలు, మరి ఇలాగ అన్ని ధాన్యాలని, నవధాన్యాలని కలిపి మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వారు పానీయంగా ఇచ్చేవారట కరువు వచ్చిన సమయం. దయచేసి గమనిద్దాం. ఇప్పుడు అలాంటి కరువులు లేవు. మరి ముందు రాబోతుందో మనకు తెలియదు, కానీ ఆ దినాల్లో అలాంటి కరువు అనుభవించారట వారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తే. కాబట్టి ఈనాడు కూడా మనం ఆలోచన చేస్తే ఒక చిన్న మిడతల దండు వచ్చి పడింది అనుకోండి, దగ్గర 15 ఏనుగులు భుజించే ఆహారం, దగ్గర 25 వంటలు భుజించే ఆహారం, 250 మంది భుజించే ఆహారం ఒక్క పూటలు భోంచేస్తున్నాయట ఈనాడు వచ్చినటువంటి మిడతలు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ దినాల్లో కరువు వచ్చినప్పుడు ఈ దినాలు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఆ దినాలు చాలా జాగ్రత్త తీసుకొని ఒక్కొక్కరి ఇంటికి ఒక్క పూట మాత్రం ఇది ఇస్తే మళ్ళీ మరుసటి రోజు వరకు అట్లాగే ఉండాలి. అలా కరువు ఆకల్లో ఉన్నటువంటి దినాలు అవి. కానీ అలాగే ఒకవేళ చెప్పలేం మనం. కాబట్టి ఈ మిడతల దండు గురించి, కరువుల గురించి మరి దేవశాస్త్రంలో అయినటువంటి ఎలియాడ్, ఖురాన్, బైబిల్ అన్న మన మత గ్రంథాల్లో ఈ మిడతల గురించి, కరువుల గురించి వ్రాయబడ్డాయని మనం చూస్తున్నటువంటి మాట. ఏదో హిందూ మహాసముద్రం తుఫాను వచ్చిందని, ఆ తుఫానుకు గాలికి ఈ మిడతలన్నీ వచ్చాయని ఒకరు అంటున్నారు. ఏదో ఒక విధంగా మనం చూస్తున్నటువంటి మాట. అది ఆ పంట పొలాలను ఆరగిస్తున్నాయి, కరువు, ఆహార కొరత ఏర్పడుతుంది అంటున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తాను సృష్టించిన పంచభూతం తన అధీనంలో ఉంచుకున్నాడు. ఎక్కడ అవసరమైతే అక్కడికి ఆ పంచభూతాన్ని విడుదల చేస్తున్నాడు. వాటిని సాధనంగా వాడుకొని మరి ఎంతో కష్ట నష్టాలు కలిగిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. పంచభూతాలు అనగా మనకు తెలిసినటువంటి విషయం ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఈ పంచభూతాలు అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. అవసరమైతే మంటలు రేపుతున్నాడు, అవసరమైతే తుఫాను పంపుతున్నాడు, అవసరమైతే గాలిని పంపుతున్నాడు కదా. ఈ విధంగా దేవుడు జలాన్ని పంపుతాడు. ఈ విధంగా ఏమిటనగా మరి అవసరమైనప్పుడంతా కూడా దేవుడు తన సాధనాలుగా తాను సృష్టించిన పంచభూతములను వాడుకుంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ కరోనా వైరస్ గురించి ఏమంటున్నారు కొందరు, ల్యాబొరేటరీలో తయారంటే జీవి అంటున్నారు, లేదు ఆహారం వచ్చిన జీవి అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ ఎందుకు రాకడకు సూచన అనుకోకూడదు, మనం అనుకోవాలి. ఎందుకనగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం
19-20 వచ్చిన అక్కడ మనం చూసినప్పుడు మరి పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలగ చేసేదును అని దేవుడు అంటున్నాడు. ఇదిగో ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దయచేసి జ్ఞాపకం చూసుకుందా. అవును, మరి ఎలా ఉన్నాం? ఈ పరిస్థితులు మన కళ్ళెద కనబడుతూనే ఉన్నట్టుగా చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మరి ఎలాంటి పరిస్థితులు మనం ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29-31 వచ్చిన అక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏమిటనగా, ఆ దినములలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నక్షత్రము రాలును, ఆకాశమందరి శక్తులు కదలింపబడును. ఇవి జరగనయున్నవి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడ వచ్చుట అందరూ చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. కాబట్టి అప్పుడు ఆ సమయం తీరిన తర్వాత రొమ్ము కొట్టుకుంటే ఏం ఫలితం ఉంటుంది? ఆ రోజు ఉన్నదని ప్రభు చెబుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి అన్న సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం మనం అక్కడ చూసినట్లయితే, ఆకాశము యొక్క చివరి నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ప్రోగు చేయును. అది జరగబోతుంది. మరి మనము ఆ ప్రోగు చేసిన వారు ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరీక్షించుకుందాం. ఎందుకనగా ఏర్పరచుకున్న వారైతే ఉన్నారు, మనం కూడా ఉండాలి కదా. మరి జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రకృతిలో మార్పులు చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 13:10, యెహెజ్కేలు గ్రంథం 32:7 వచనములు, అపోస్తుల కార్యము 2:20 వచనములు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములు, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనములు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములు, ఆయన మేఘారుడ వచ్చుడు అందరం చూస్తామన్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఇంకొక మాట ఏమంటే ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయం 12వ వచనములో, ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. ఇది జరగబోతున్నాయి. అప్పుడప్పుడు కూడా చూశాం సూర్యుడు రక్తవర్ణంగా మారడం, చీకటిగా రావడం. మరి అదేవిధముగా సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడు కూడా మనం చూశాం. అవన్నీ కూడా మరి ఏమిటనగా స్వామి యొక్క రాకడానికి జ్ఞాపకం చేసుకోవాలి. సో మరి మొదటి పత్రిక 15:52 వచ్చిన 15:50 అంటాడు, బూరం మ్రోగున్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఆ రోజు ఉన్నది, అది జరగబోతున్నది. మరి తెసిన మొదటి పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకముని ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులమైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులు మేము నిలిచిండు. మనము రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి మహిమగల శరీరాతము మరి ఆకాశం మీద మేఘముల మీద కొనిపోబడతామన్నటువంటిది ఇవి జరగడానికి సిద్ధంగా ఉండే దినాలు మనం ఉన్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా యేసుస్వామి ఆరోహణ దినాన సమయం చెప్పారు వారు. మరి అపోస్తుల కార్యములు మరి 1:11 అక్కడ మనం చూస్తే జరవేరే పరిస్థితిగా మనం చూస్తున్నటువంటి మాట. ఇద్దరు వచ్చేసారు, అయ్యా ప్రభు ఏ విధంగా చేర్చుకొని మీరు చూచారు, అదేవిధంగా ప్రభు వస్తున్నారు అన్నటువంటి మాట మాడకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది యోహాను సువార్త 14:1 స్వామి చెప్పినటువంటి మాట. నేను వెళ్తేనే మీకు క్షేమము, ఎందుకనగా నా తండ్రి అనేక నివాసులు మీకు స్థలం సిద్ధపరచు, మరలా వచ్చి మీకు తీసుకొని వెళ్తాను. ఇది ఇక్కడ మనము ప్రభు ఇచ్చినటువంటి మాటగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ప్రకటన 1 ప్రకారం 7 ప్రకారం ప్రవచన నెరవేర్పు అతి సమీపంగా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. ఈనాడు కరోనా వైరస్ తీసుకోవాలి, జాగ్రత్తలు చెప్పిన తీసుకుంటున్నాం లేదు. మరి రోడ్ ట్రాఫిక్ రూల్స్ గురించి మనం వింటున్నాం. ఒకవేళ రెడ్ లైట్ పడినప్పుడు వెళ్తే ఏమైపోతుంది? ప్రమాదం జరుగుతుంది. అంటే ఒక మనిషి చెప్తున్న మాటలకు మనం లోబడుతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అదే కదా, అంటే ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నారు, అది మరి మనిషి ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ మనం ఏర్పాటు చేసింది. మన ఈ ఆంక్షలన్నీ మనం విన్నప్పుడు మన సృష్టికర్త తండ్రి అయినటువంటి దేవుడు, మరి రక్షణకర్త ప్రభు అయిన యేసుస్వామి
ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడు ఇచ్చిన హెచ్చరికలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? స్వామి రాకడ తథ్యం. ఎందుకనగా బూర ఊదే సమయం చాలా దగ్గరగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏ స్వామి అంటాడు యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువారు నిత్య జీవము కలవారు, వారు తీర్పులోనికి రాక మరణము నుండి వారి జీవంలోనికి వారు దాటి ఉన్నారు. అందుకనే మరి పౌలు భక్తుడు అదే అంటాడు కొరింథీ 5:17లో, 2వ పత్రికలో, ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో 5:17లో వారు నూతన సృష్టి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి నూతన సృష్టిగా ఉన్నటువంటి మనం ఆయన చెప్పిన మాటలను వాక్యము ధ్యానం చేస్తూ శిరసావహించినప్పుడే మనము కూడా పరలోక ప్రాప్తి కలుగుతుంది అన్నటువంటి మాట. ఎందుకనగా ఈ స్ఫురణ గురించి మనకు దేవుడు చెప్పమన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇది స్ఫురణ మరి 7 సంఘములు ఒకటిది. ఇది మనం ఆలోచన చేస్తే ఈ పట్టణములు పాలికార్పనటువంటి దేవుని కోసం ఆయన హతసాక్షి అయ్యాడు. మరి అంత మటుకే కాకుండా చాలా భక్తిగల సంఘం ఇది. 4 భాగాలు జనాంగం ఉంటే 3 భాగాలు క్రైస్తవ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్మరణ నేటి వరకు కూడా చాలా వృద్ధి పొందిన గొప్ప పట్టణంగా ఉంది. మరి ఇది చాలా అందమైనటువంటి సుందరమైన పట్టణంగా తీర్చబడిందని ఈనాటి వరకు కూడా. ఆసియాలోనే మనము అందమైనటువంటి మకుటమైనటువంటి పట్టణం అని దీనికి పేరు పెట్టి పిలుస్తున్నారు. మరి ఒకసారి ఏమిటంటే అక్కడ పాలికార్ప్ హతసాక్షి అంటే ఆ స్థలం అంతా కూడా పాలికార్ప్ హతసాక్షి స్థలం అని పెట్టారట. మరి ఈ స్మరణ మరి భయంకరమైన శ్రమలు వచ్చేసాయి. ఎందుకు తెలుసా? యేసుస్వామిని ఆరాధించటం, యేసుస్వామిని ధ్యానించటం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అంత మటుకే కాకుండా అక్కడ వారందరికి ఎక్కువ జనాంగము రోమా చక్రవర్తిని దేవుడిగా పూజించేవారు. ఆయన కోసం గొప్ప దేవాలయం కట్టించారు. తర్వాత అక్కడ ఆరాధన జరగాలి. లేకపోతే ఆయన ఆరాధించకపోతే వారిని మరి చిత్రహింసలు పెట్టే స్థితి ఆ దినాల్లో ఉన్నటువంటి వారు. అయితే ఆ హింసలలో కూడా ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కరువులు, ఆహారం లేదు, ఏమీ లేకపోయినా, కనీసం బ్రతుకు తెరువు కూడా లేకుండా, ఒక్క పూట ఆహారం లేకపోయినా దేవుడిని మాత్రం మరవకుండా ప్రభువుని యేసుస్వామిని ఆరాధించినటువంటి వారుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇల్లు తాకట్టు పెట్టుకున్నారు, దుకాణాలు దోచుకున్నారు. మరి హెబ్రీ 10:34 చూస్తాం. మరి ఎంతో నిరుపేదలయ్యారు. అయితే ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ వారు ఆత్మ సంబంధులుగానే దేవుని బిడ్డలుగానే జీవించినట్టుగా ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈనాటి వరకు కూడా సస్యశ్యామలం కలిగినటువంటి దేశంగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6:20 6:20 అంటాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి. దయచేసి జ్ఞాపకం చేసి ఆ విధంగా చేశారు స్మరణ సంఘం వారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుకు మాత్రం దూరం కాలేదు. ఎంతసేపు నా ధనము కన్నా దేవుడే ప్రాధాన్యము అన్నటువంటి భక్తి కలిగినటువంటి వారు. మరి అంతమటికే కాకుండా తిమోతి 1 పత్రిక 6:19 సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలువిచ్చువారునై ఉండవలను. కాబట్టి ధనము కన్నా దేవునికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘం స్మరణ అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి ఏమిటనగా అక్కడ చూస్తే మనం ఆలోచన చేసినప్పుడు దేవాది దేవుడు మరి వారిని ఎందుకనగా ఈనాడు అలా కష్టపడినప్పటికీ, వారు శ్రమలు అనుభవించినప్పటికీ వారు దేవుని బిడ్డలుగానే జీవించారు. ఈనాటి వరకు సస్యశ్యామలముగా అందంగా ఉన్నటువంటి పట్టణం స్ఫురణ. కారణం ఏమిటంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడేటువంటిది. అది ఈనాడు మనకు సాదృశ్యంగా ఈనాటి వరకు సజీవంగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-11 మనం అక్కడ చూస్తే 2వ మరణం గురించి ప్రస్తావన వ్రాయబడింది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది ఎవరికి 2వ మరణం అంటే ఏమిటనగా మరి దుష్టులకు సంబంధించిన వారికి, అనగా వారికి చివరిగా విధించే శిక్ష. అదే నిత్య మరణం. ప్రకటన 20:14 మనం చూస్తున్నటువంటి మాట. అంటే ఏమిటనగా ఆ 2వ మరణం ఏమిటంటే దేవుని విమర్శించిన వారు లేదా దేవుని ఆరాధించిన వారు, దుష్టత్వం కలిగిన వారు, మరి వారి కొరకు ఏమిటంటే అగ్నిగుండం సిద్ధపరచబడింది. మాకు ప్రకటన 28లో మనం చూస్తున్నటువంటి మాట. ఇవన్నీ నెరవేరబోతున్నాయి కాబట్టి ఇంకా మనకు మార్పు రాకపోతే ఎట్లాగా? ఈనాడు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నప్పుడు వాటిని బట్టి ఎంతగా మనం దైవధ్యానంలోకి వెళ్తున్నాము, ఎంతగా దేవుని ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా దేవుని సందులో గడుపుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనే దేవుడు మరి ప్రకటన గ్రంథంలో 2:10 అంటాడు, మరణం వరకు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు.
ఆ జీవకిరీటం పొందిన సంఘమే స్ఫురణ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధన సహించువారు ధన్యులు. అరే అయితే ఏమిటంటే ఎప్పుడైతే ఆ శోధనలు మనం జయిస్తామో, శోధన కలిగినా కూడా ఏమిటంటే దేవుడిచ్చే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుతున్నాము అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయంలో మనం ఏమిటంటే జాన్ కెన్నెత్ గాలి రైత్ గారు ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన అమెరికాలో. ఎమిలీ గ్లోరియా విల్సన్ అంటే ఆమె స్త్రీ, ఒక స్త్రీ ఆయన దగ్గర పనిచేస్తుంది. ఒకరోజు కెన్నెత్ గారు బాగా అలసిపోయి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆమె ఎమిలీ గ్లోరియాని పిలిచి, అమ్మా ఎవరు వచ్చినా నేను చాలా అలసిపోయాను, నిద్రపోవాలి, ఫోన్ చేసినా కూడా నువ్వేమీ లిఫ్ట్ చేయవద్దమ్మా, లేదు ఏమి కూడా నన్ను లేపొద్దమ్మా అని చెప్పారు. ఆయన పడుకొని నిద్రకు ఉపక్రమించగానే మరి ఫోన్ వచ్చేసింది. అప్పుడు ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ గారు ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు గ్లోరియా అని ఎత్తింది. ఆ ఫోన్ ఎత్తిన తర్వాత, అమ్మా నేను లిండన్ జాన్సన్ మాట్లాడుతున్నాను, మరి ఒకసారి కెనెత్ గారికి ఫోన్ ఇవ్వమ్మా అని అన్నారు. ఆమె వెంటనే ఏమన్నదంటే, అయ్యా వారు నిద్రపోతున్నారు, అసలు లేపొద్దన్నారు, కాబట్టి డిస్టర్బ్ చేయొద్దన్నారయ్యా అని ఆమె చెప్పింది. అమ్మా ఎవరు మాట్లాడుతున్నా నీకు తెలుసా, నేను ప్రెసిడెంట్నమ్మా, కాబట్టి ఒకసారి మరి ఆయన లేపమ్మా అని చెప్పినప్పుడు, అయ్యా మీరు ప్రెసిడెంట్ గారు, నమస్కారం అండి, అయితే నేనైతే కెనెత్ గారి దగ్గర పనిచేస్తున్నాను, నేను వారి మాటకు లోపడాలి, నా అధికారి ఆయన, కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు లేపనని అన్నారు. అంతే అని పెట్టేసింది ఫోన్ ఆమె. మరి లిండన్ జాన్సన్ గారు ఏమనుకోలేదు కానీ ఆయన కూడా ఫోన్ పెట్టేశారు. కానీ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా, ఆమెకున్న విధేయత కలిగిన జీవితం, ఆమెకున్నటువంటి మరి ఆ నమ్మకమైన జీవితాన్ని బట్టి ఆమె గ్లోరియాను వైట్ హౌస్లో ఒక మంచి ఉద్యోగం ఇచ్చారట. దయచేసి జ్ఞాపకం చేసుకుందా. అదే ఒకవేళ మన జ్ఞాపకం చేసుకో, చాలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి జీవ కిరీటంగా ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? ఈనాడు మనకు స్వామి రాకడ, ప్రాణం పోకడం మనకు తెలియదు, ఎప్పుడు ఏది ముందు సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే ఏ దానికైనా మనం సిద్ధపడుతూనే ఉండాలి కదా, మనం ఆలోచన చేయాలి. అయితే మనమైతే మన వద్దకు ఏమిటనగా మనకు అవసరమైన పరలోక ప్రాప్తి, జీవ కిరీటం. కాబట్టి మనము సిద్ధపాటుకు సిద్ధపడాలి. ఎందుకనగా మనిషిలో ప్రాణం ఉన్నప్పుడే దేవుని ఆరాధించ సాధ్యమవుతుంది, దేవునికి జీవ కిరీటం పొందడానికి సాధ్యమవుతుంది, దేవునితో సన్నిహిత సంబంధం కలగడానికి సాధ్యమవుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే మనము దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడే ఇదే సమయం, ఈ సమయంలో ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం కదా మనం కానీ ఏదేమంటే స్వామి రాకడ తథ్యం, ప్రాణం పోకడ తథ్యం. ఏది ముందు వస్తుంది మనకి తెలియదు. కానీ అందుకని మనం ఎప్పుడైతే కూడా ఒక మంచి మాట అనుకోవాలి కదా. ఏమనుకంటే నీలో మార్పు తెచ్చుకోనంత వరకు, ఒక సూక్తి అంటాడు దేవుడు, ఒక భక్తుడు రాస్తాడు, దేవుడు నీ స్థితి మార్చలేడు. దయచేసి జ్ఞాపకండి, నీలోకి రాడు, నీలో మార్పు తెచ్చుకోవాలి. అంతవరకు కూడా దేవుడు నీ స్థితి మార్చడు, నీలో ఉండడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారి ఉండాలి మనం. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి అన్నటువంటి మాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుల్నే తప్పితి మనుష్యలన్నీయున్ స్థిరమనచూనే మనోశాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్బట్టితి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదం నే పట్టి కాబట్టి దయచేసి గమనించాలి, ఆయన చేతిలో ఉన్నాం, ఆయన ఆత్మను కలిగి ఉన్నాం, ఆయన రూపాన్ని కలిగి ఉన్నాం, ఆయన సొత్తుగా ఉన్నటువంటి మనం ఏమిటంటే ప్రాణములు ఉన్నప్పుడే కదా ఆయన పాదముల చెంత ఉండి ఆ జీవికరితాన్ని పొందే భాగ్యం మనం కలిగి ఉన్నాం. ఎందుకనగా ఈ నిబ్బరంగా మనం ఉండబుద్ధి గల వారమై మెలకువగా ఉండుడి అని పేతురు భక్తుడు తెలియజేస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలన ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5-8 ఇక్కడ ఆ మాటను మనం చూస్తున్నాం. అందుకే ప్రభు మనకిచ్చిన ధైర్యం ఏంటో తెలుసా?
ఇదిగో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నాలో ఉంటేనే మీరు బలిగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నా యందు ఉంటున్నారో వారు బహుగా ఫలిస్తారు, లేనితో ఎండిపోతారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అందుకని యెషయా గ్రంథములు 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనం ఆలోచన చేస్తే మరి ఒక ద్రాక్ష తోట ఉంది. దానికి ఆ ముందుగా ఉన్నటువంటి ఆ భూమిని బాగా చదును చేసి మంచి శ్రేష్టమైన ద్రాక్ష వల్లని ఏర్పాటు చేసి అందులో రాళ్ళేరేసి తర్వాత బాగా మరి శుభ్రపరిచి మధ్యపరిచి మరి మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి నాటితే మరి జరిగిన పరిస్థితి ఏమిటనగా మందులు వేసి బురద నాటించి నీళ్ళు పాయాసంలో పెట్టిస్తున్నప్పుడు పంట సమయానికి వచ్చినప్పటికి ఏమైపోయింది, అవి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, కారు ద్రాక్షలు కాచాయి. ఏమేమి సమకూర్చాలో అన్ని సమకూర్చినా కూడా కారు ద్రాక్షలు కాచాయి. అంటే ఈనాడు కూడా దేవుడు మనకు అన్ని సమకూర్చారు, ఏది కొదవ లేకుండా సమకూర్చారు. అయితే మరి రాకడి దినాల్లో మనం ఎలాంటి ఫలమును కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేద్దాం. అక్కడ 5వ అధ్యాయం మరి చదవండి దయచేసి. ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే తోటమాలి యజమాని మరి నిజంగానే అంత శ్రద్ధ తీసుకుంటే అది ఏం చేసింది, కారు ద్రాక్షలకు వస్తే ఏం చేశాడు తెలుసా? కోపం వచ్చేసింది. ఇంతగా నేను పోషించి పెద్ద చేస్తే మరి కారు ద్రాక్షలు ఏంటి, మంచి ఫలములు నేను ఆశిస్తే ఎందుకని దానికి వేసినటువంటి ఆ గోడను తీసివేశాడు, అనగా కంచెను తీసివేశాడు, అనగా ఏంటి వేరే అన్ని కూడా వచ్చేసి తొక్కిపారాయలు. మరి అది పాడు కావాలి అన్నట్టు ఉద్దేశం. దేవుని ఉద్దేశం కూడా అదే. ఈనాడు నీవు నేను ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లికి ఈ లోకం దేవుడు ఏర్పాటు చేశాడు. మరి కావాల్సింది ఏమిటనగా శ్రేష్టమైన ఫలములు ఆయన కోసం ఫలించాలి. కారు ద్రాక్షలు ఒకవేళ కాశామా, అదుగో అగ్నిగుండం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అలా ఫలించాలంటే మనం ఏం చేయాలి? కాబట్టి ఏమంటాడంటే నేను వాటినంతా మరి కంచెను తీసివేసి అన్నిటిని పంపించి దాన్ని నాశనం చేస్తానంటాడు. అవే ఈనాడు మనకు శ్రమలు, కష్టాలు, బాధలు అనుకుందాం. కానీ అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఏమిటనగా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి ఎడల మీకేది ఇష్టం అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. 15-16 అంటే మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్నామని ఆయన మనతో అన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకుందాం. స్వామి యొక్క రాకడ దినాల్లో ఉన్నాం, రాకడ సమయ సూచనని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా మనం ప్రభు బిడ్డగా మారకపోతే, ఒకవేళ ఇంకా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనం ఉండకపోతే, కారు ద్రాక్షలు ఇంకా కూడా కనబడినట్లయితే మనకు సిద్ధపరచబడినటువంటి మరేమిటనగా మరి నిత్య మరణం, అదే అగ్ని గంధకంలో పాలు పొందేటువంటి స్థితి ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకొని మార్పు కలిగిన జీవితం కావాలి. అందుకే ప్రభు అన్నటువంటి మాట నికోదేముతో, మరలా జన్మించాలి. మరలా జన్మించడం మారు మనస్సే. ఎందుకనగా మరి ఆంతర్య పురుషులు లోపల మరి బలపడాలంటే మనం చేయవలసింది ఏమిటనగా ఆధ్యాత్మికంగా ప్రార్థన జీవితం, వాక్యం చదువు, దేవుని సహవాసంలో ఉండే స్థితి కావాలి. ఇంకా ఎంతసేపు లోకంలో ఉండడం కాదు, లోకం వైపు చూడడం కాదు. ఈనాడు జరగబోతున్న పరిస్థితి బూర ఊదే సమయంలో ఉన్నాం కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం మార్చబడాలి, మార్పు కలిగిన వారంగా ఉండాలి. నిజంగా రోజు రోజుకు మనం తెలియకుండా శరీరం సృష్టించిపోతూనే ఉన్నది. చివరికి ఏమిటంగా మట్టి శరీరం కాబట్టి మట్టిలో కలవాల్సిందే. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవునితో కలవాలంటే అది ముఖ్యముగా మరి ఆ నిత్య అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే ఏమిటనగా ఆయన దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరి ముఖ్యంగా అలా ప్రార్థించినప్పుడు జీవ కిరీటాన్ని మనం పొందగలుగుతామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ఈ ధన్యతని జ్ఞాపకం చేసుకొని ప్రభువు ఇచ్చిన మహాభాగ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వామిని ఎన్నిసార్లు వారు ప్రశ్నించినప్పటికీ వారికి మార్గం చెప్పింది ఏమిటనగా ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం, పరలోక రాజ్యానికి మార్గం ఆయన చూపించారు. ఎందుకనగా ఇదిగో నేను పరలోకం నుంచి మీ కొరకు వచ్చాను. ఈ లోకంలో మన ప్రభు ఈ లోకం వచ్చిన తర్వాత పరలోకయాత్ర భూలోకయాత్రకు వచ్చిన తర్వాత
మానవ నైజం, మానవ జీవితాలు మార్చబడాలి, మానవ దేవుని బిడ్డలుగా మార్చబడాలి, దేవునికి సొత్తుగా ఉండాలి. కాబట్టి ఆ మూలకు తడరైన ప్రభుని వెంబడిస్తున్నప్పుడే ఏమంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలిగే స్థితిని మనం దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందును బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు నీవు నేను దేవుని సొత్తు. కైసరుకి ఇచ్చేయాల్సింది, దేవునికి ఇవ్వాలి. మనం దేవుని సొత్తు, ఆయన రూపాన్ని కలిగి ఉన్న ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవునికి సమర్పించుకున్నప్పుడే ఆ గొప్ప ధన్యతను మనం పొందగలుగుతాం. ఆ ధన్యతలో ముందుకు సాగటానికి దేవునికి మనకు తోడుగా ఉండాలని మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకములు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంతగానో శ్రమించినప్పటికీ, ఎంత కష్టపెట్టినప్పటికీ మీరు ఇచ్చిన సమాధానం ద్వారా రాజ్య ప్రాప్తి కొరకు, పరలోక రాజ్య వారసత్వం కొరకు మా ప్రభువా, మేము మీ సొత్తని దేవుని సొత్తుగా ఉన్నాం కాబట్టి దేవునికి ఇవ్వండి అన్నారు. కాబట్టి మా ప్రభు మిమ్మల్ని మేము సమర్పించుకునే భాగ్యం ఈ దినాన మాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు మీ సొత్తు తండ్రి, కాపాడి నడిపించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ నుంచి మా ప్రభు దూరపరుస్తున్నారు తండ్రి, మీకు వందనం. 14వ తారీఖు నుంచి జరగబోతున్న ఆరాధన కార్యక్రమాల్లో కూడా ఇంతవరకు క్రైస్తవులందరూ ఎంతో బాధపడ్డారు, ఇప్పుడు ఎంతో సంతోషంతో ఉన్నారు తండ్రి. కాబట్టి ఏ విధంగా మమ్మల్ని మేము క్రమపరుచుకోవాలో సహాయం దయచేస్తూ అందరూ కూడా సహకరించి మంచి మనసు దయచేసి కాపాడమని వేడుకొచ్చున్నాం. మరొకసారి ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ మీ వాక్య బోధన జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ సంపూర్ణ సమర్పించుకొని దేవునికి సొత్తుగా మేము ఉన్నామని ఎంతమంది ఉన్నారు, మాకు మా ప్రభువే మాకు మూలరాయి అన్నటువంటి మాట ఎందరైతే విశ్వసిస్తున్నారో వారందరినీ మా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా మార్పు లేనటువంటి వారి కోసం మీరు ఉన్నారు తండ్రి. ప్రతి నాలుక మోకాలు మేము స్తుతించాలి. కాబట్టి ప్రతి వారిలో కూడా మీ వాక్యము నాటబడాలి. ప్రతి వారు కూడా మీ బిడ్డలుగా మీ చెంతకు రావాలి తండ్రి. మీరైతే త్వరగా రాబోతున్నారు. మీరు అక్కడ సూచనలు మేము చూస్తూనే ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, యుద్ధ సమాచారాలు వింటున్నాం. ఇవన్నీ కూడా మా ప్రభువా మీ రాకడకు తార్కాణాలు. కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేస్తూ, మాలో నూతనత్వం పొందుతూ ఆ జీవ కిరీటం పొందటానికి ఏ లక్షణాలు మాకు అవసరమో అవన్నీ కూడా మాకు నెరవేర్చండి. ప్రత్యేకంగా నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అన్నారు తని, మీలో ఉన్నప్పుడు ఫలిస్తాం. కాబట్టి ఆ ఫలభరితమైన జీవితం మాలో ప్రసాదింపచేసి మీరే మహిమ పొంది కాపాడమని మా ప్రభువును ప్రియ రక్షిస్ ద్వారా మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసం మనకును దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువైన యేసునామం తెలిసిన వారందరికీ సంతోషము, సమాధానం, ఆనందం, ఆయురారోగ్యం బలపరిచి నడిపించి దేవుడు మనందరినీ కాపాడును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభువైన యేసునామమున శుభములు. మరి ఈ సమయంలో దైవ మహిమ ఛానల్ ద్వారా ఈ అవకాశం కల్పించినటువంటి మరి క్రైస్తవ సువార్త గాయకులు, క్రీస్తు సువార్త గాయకులు శ్రీ పిడి దిలీప్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవుడు 60 సంవత్సరాలు కాపాడి 66 సంవత్సరాలు ప్రవేశించినందున ఆయన కుటుంబంతో కలిసి దేవుని స్తుతించడం ఆ కుటుంబాలు స్పాన్సర్ చేశారు. కాబట్టి ఈ సమయంలో శ్రీ దిలీప్ గారిని, వారి సతీమణి వై రాణి గారిని, విదేశంలో ఉన్నటువంటి దీప్తి వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉంటే సుమన్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరొకసారి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి దైవమహిమ టీవీలో మరి 12 నుంచి 1 గంట వరకు దైవవాక్య ధ్యానంలో ఉంటాం. కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రార్థన చేసి జీవకిరీటం పొందటానికి దేవుడు మన సంసిద్ధపరచాలని దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుదాం. అలాంటి ధన్యత పొందుదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి.